ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ సడలింపు అంశంపై ఆర్థిక శాఖ త్వరలో ఓ క్లారిటీకి రానుంది. ప్రస్తుతం ఉన్న 58 ఏళ్ల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆర్థిక శాఖ దీనిపై ఫైల్ తయారు చేసినట్టు తెలుస్తోంది. పదవీ విరమణ వయోపరిమితి మరో 2 ఏళ్లు పెంచాలంటూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు అందించాయి. దీనికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చనే అభిప్రాయంతో విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచేందుకు సీఎం అంగీకరించినట్లు అధికార వర్గాల సమాచారం. పెద్ద ఎత్తున ఒకేసారి లక్షలాది మంది ఎంప్లాయీస్ పదవీ విరమణ చేస్తే అనుభవజ్ఞులైన అధికారులు, ఉద్యోగులు లేక పరిపాలనా పరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాదు విరమణకు చెందిన మొత్తాలను ఆర్థిక శాఖ చెల్లించాల్సి ఉంటుంది. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు ఆర్థిక శాఖ రిటైర్మెంట్ ఏజ్ను పెంచేందుకు సానుకూలంగా ఉందనే అభిప్రాయం అధికార వర్గాల్లో ఉంది. మొత్తానికి ఉద్యోగుల పదవీ విరమణ ఏజ్ను పెంచి లబ్ధి పొందేందుకు సిద్ధమవుతోంది కిరణ్ సర్కార్. ఏదేమైనా సర్కారు నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,86,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్ జరగనుంది.